నమస్తే అన్న. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలవచ్చా లేకపోతే కాంగ్రెస్ గెలవచ్చు అనుకుంటున్నా? ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకని? ఎందుకనంటే వాళ్ళు చేసిన పనులు ఏం లేవు. కాంగ్రెస్ వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఒక్క పని కూడా చేయలే. ఏ గల్లి పోయిన ఒక రోడ్ వేయలే, ఒక మోరిగట్టలే, ఒక సీసీ రోడ్ వేయలే, ఓ మంచినీళ్ళు కూడా తప్పలే. కేసీఆర్ హయాంలో మంచినీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ హయాంలోనే రోడ్లు అయినాయి, కేసీఆర్ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే. ఒక బస్సుతో పెట్టిరు కానీ విపరీతమైన ప్రమాదం, ఓవర్లోడ్ ఎక్కి ఇప్పుడు మొన్న చెవిలకడ అయిన ప్రమాదం కూడా ఓవర్లోడ్ తోనే అయిందని చెప్తారు. అట్లాంటివి వాళ్ళు ఇచ్చిన తులం బంగారం లేదు, 4000 పింఛన్ లేదు, 6000 వికలాంగులకు 6000 పింఛన్ లేదు, మహిళలకు 2500 లేదు, ఏదీ లేదు వాళ్ళు చేసింది. అందుకు కాబట్టి మళ్ళీ ఈ జనం అంతా కూడా మేము పోతున్నాం కదా, ప్రతి ఇల్లు తిరుగుతున్నాం. మళ్ళీ కూడా కేసీఆర్ ను ఇక్కడ ఉన్న అభ్యర్థి జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారిని గెలిపిస్తామని చెప్తున్నారు అంతా. అధికార పార్టీ వాళ్ళు మాత్రం సన్నబియ్యం ఇస్తున్నాము, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాము, కరెంటు కూడా. ఇందిరమ్మ ఇండ్లు అనేది హైదరాబాద్ లో ఒక్క ఇల్లు చూపిమని, ఒక్కటే చూపిమని ఏడిచ్చిరు. ఎవరు మేము పోయిన వాళ్ళు చాలా మంది మాకు ఇల్లు లేవు నాయన, మాకు ఇల్లు లేవు అని చెప్తున్నారు. వాళ్ళంతా ఒక్క ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు. గత ప్రభుత్వంలో మరి 2 BHK కట్టారు కదా మీరు, మరి అవన్నీ ఎటు పోయినట్టు? ఉన్నాయి, కట్టిరు. కొంతమంది గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే అవి కంప్లీట్ లెవెల్కి వచ్చినాక గవర్నమెంట్ వాళ్ళది వచ్చింది, అంటే పెండింగ్ పెట్టేసారు, ఇచ్చేతానే ఇచ్చేసారు. లక్షల ఇండ్లు ఇచ్చారు హైదరాబాద్ లో, డబుల్ బెడ్రూమ్ కట్టి మా బీఆర్ఎస్ హయాంలో. కానీ ఇప్పుడు వచ్చినాక ఏమైందంటే కొన్ని ఆపేసారు, వాళ్ళ చేతిలోకి పోయినాయి. కాబట్టి మా వాళ్ళు అప్పుడు అరువులను రాస్తే ఇప్పుడు వాళ్ళ అనర్వులను ఇవ్వాలని ప్లాన్ చేస్తారు, దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి ఎక్కడ ఇవ్వకుండా ఆపేసారు. అంతేగాని ఇక్కడ ఒక్క ఇందిరమ్మ ఇల్లు చూపి మన హైదరాబాద్ మొత్తం తిరిగాం. ఒక జూబ్లీహిల్స్ కాదు, టోటల్ గా హైదరాబాద్ తిరిగాం, ఒక్క ఇల్లు కూడా. జూబ్లీహిల్స్ లో సునీతమ్మ గారికి ఓటు వేయాలంటే అసలు ఏం చూసి వేయాలి? ఏమి గతంలో పని చేసినాం. గతంలో కేసీఆర్ పనిచేసిండు, మాగంటి గోపినాథ్ పనిచేసిండు, అన్ని ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిండు, సీసీ రోడ్లు చేసిండ్రు, మంచినీళ్ళు కేవలం మంచినీటి చూసి ఆయన వాళ్ళు చేసింది ఏంటో కంటి మన కంటికి. ఈ ఇంటికి నల్లనన్ను వస్తుంది కేసీఆర్, వాళ్ళు చేసిన ఏమొస్తుంది? గత ప్రభుత్వం కంటే ఈ 22 నెలల్లోనే మేము చాలా పనులు కంప్లీట్ చేసామని చెప్పేసి అంటున్నారు. చెప్పమని ఏడ చేసిరో చెప్పమని ఒకసారి ఏడుకోవదాం. ఇప్పుడు మా కేటీఆర్ కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, ఆ ఛాలెంజ్ ని స్వీకరించమని వాళ్ళను. హైదరాబాద్ చివరస్తున్నా ఎక్కడనో హైదరాబాద్ లో ఏ గల్లీ కొలం అయినా సరే అంటున్నాడు, ఏడ మీరు రోడ్ వేసిందో చూపిండి, ఏడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసింది చూపిండి, ఏడ మంచినీళ్ళు దాపింది చూపిండి, ఏడ ఒక ఇల్లు కట్టింది చూపిండి, ఏడ బిల్డింగ్ కట్టింది చూపిండి, ఒక ఫ్లైఓవర్ కట్టింది చూపిండి, ఏది కూడా కట్టింది చూపిండి, అండర్ పాస్ బ్రిడ్జీలు కట్టింది చూపిండి, ఏది కట్టలేదు, ఒక్కటి కూడా కట్టలేదు. ఈ జూబ్లీహిల్స్ లో మైనారిటీ ఓట్లు చాలా కీలకం. అయితే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అన్నారు, కాంగ్రెస్ ఉంటే మైనారిటీలకు ఏమాత్రమైన గౌరవం ఉంటుంది, కాంగ్రెస్ లో లేకపోయింది అనుకో మీకు ఎలాంటి గౌరవం